ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియులారా, మనము అనేక సార్లు మరి మన పనులలో ఉన్నటువంటి విజయం గురించి ఆలోచిస్తాము. లేకపోతే మనం పనిచేసే సమయంలో, మనం పరిచర్య చేసే సమయంలో దాని యొక్క ప్రతిఫలం గురించి, ఫలితం గురించి అనేక సార్లు మనము ఆలోచిస్తాము. అయితే ప్రియులారా, మన యొక్క పనిలో ఉన్నటువంటి ప్రతిఫలం, లేకపోతే మనం చేసేటువంటి పనిలో విజయము రావాలి అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియచేయబడుతుంది. అదేమిటంటే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియులారా, మనం చేసేటువంటి పనిలో ఎప్పుడు కూడా మన సొంత ప్రయత్నాల మీద, లేకపోతే మన సొంత జ్ఞానం మీద, మన సొంత అనుభవాల మీద ఎప్పుడు కూడా మనము ఆధారపడకూడదు. మన జ్ఞానం మీద మనం ఆధారపడినట్లయితే, మన అనుభవాల మీద మనం ఆధారపడుతూ వచ్చినట్లయితే దాని యొక్క ఫలితం, మనం చేసేటువంటి పని యొక్క ఫలితం మరి కొన్నిసార్లు నష్టముగా ఉండవచ్చు, కొన్నిసార్లు మనము అపజయం పొందవచ్చు. అయితే ప్రియులారా, మనం చేసేటువంటి ప్రతి పని అది ఏదైనా కావచ్చు, అయితే ఆ పని మీద మనం దేవుని మీద ఆధారపడాలి. ఆ పని విషయంలో దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు, ఆ పని దేవునికి అప్పగించినప్పుడు, ఆ పని విషయంలో మరి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యములో మనము పరిశీలించి, దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఆ పని గురించి విశ్లేషించి ఆ విధంగా పని చేయటం ద్వారా మన ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి అని దేవుని యొక్క వాక్యము తెలియచేయబడుతుంది. ప్రియులారా, మరి అనేక సార్లు మనము మన సొంత జ్ఞానం మీద ఆధారపడుట ద్వారా, మన సొంత అనుభవం మీద ఆధారపడుట ద్వారా దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క మరి జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి మన సొంత జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తూ వచ్చినప్పుడు మనము అనేక సార్లు నష్టపోతాం. అంతేకాదు ప్రియులారా, ఆ నష్టం ఎలా ఉంటుందంటే మన ఆర్థికంగా నష్టం కలుగుతుంది, మరి బలములో నష్టము కలుగుతుంది, సమయంలో కూడా నష్టం కలుగుతుంది. ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ప్రియులారా, దేవునిని మనం ప్రక్కన పెట్టి, దేవుని యొక్క ఆలోచన తీసుకోకుండా, దేవుని యొక్క చిత్తమును తెలుసుకోకుండా, మన సొంత ప్రయత్నాల ద్వారా మనము నేనే సాధించగలను, నేనే చేయగలను అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళుతూ వచ్చినప్పుడు ప్రియులారా, తప్పకుండా మనం ఆ పనిలో మరి ఫెయిల్ అయిపోతాం, అపజయము పొందుతాము. అయితే నేను తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైనా మనము ఒక పని ప్రారంభించే సమయంలో మొట్టమొదట దేవుని యొద్దకు వెళ్ళాలని, మొట్టమొదట మరి ఆ పనికి సంబంధించినటువంటి భారమంతా కూడా దేవుని మీద వేయాలని, దేవుని కొరకు ఎదురు చూడాలని, లేకపోతే ఆయన యొక్క సలహా కోసం మనం ఎదురు చూడాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుకోవచ్చు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూసారా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రియులారా, ఇప్పటికే మనము అనేక సార్లు మన సొంత బలం మీద, మన సొంత జ్ఞానం మీద, మన సొంత అనుభవం మీద ఆధారపడి చేస్తూ వచ్చినటువంటి పనులలో ఇప్పటికే ఎంతో నష్టం కలుగుతూ వచ్చింది.
ఇప్పటికే ఎంతో మనము అవమానం పాలవుతూ వచ్చాం. ఇప్పటికే ఎంతో మనము సమాజంలో మరి అవమానం కలుగుతూ వచ్చింది. అయితే ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. కాబట్టి మన ప్రవర్తన అంతటిలో, మన ఆలోచనలో, తర్వాత మన ప్రయత్నాలలో, మన యొక్క పనులలో అన్నిటిలో కూడా మరి దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని మీద మనం ఆధారపడాలా, ఆయన వైపు మనం చూడాలా. ఎప్పుడైతే మనం అలాగున ఆయన మీద ఆధారపడి ఆయన వైపు మనం చూస్తామో, అప్పుడు దేవుడు మన పనిలో మనకు ఎంతగానో సహాయం చేస్తాడు, ఎంతగానో మనకు కృప చూపిస్తాడు. అలాగే మరి దినవృత్తాంతాల గ్రంథములో ప్రియులారా, మరి యెహోషాపాతు రాజు ఆయన మరి శత్రువు తన మీద దండెత్తి వచ్చినప్పుడు ప్రియులారా, మరి తను ఆ పని చేయలేని, ఆ యుద్ధము చేయలేని వాడుగా తనుంటూ ఉన్నాడు. ఆ శత్రువుని ఎదుర్కోలేని పరిస్థితిలో తనుంటూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. దేవుని యొద్దకు వెళ్ళాడు. ఆయన సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన సన్నిధిలో ఉపవాసం ఉంటూ వచ్చాడు. తర్వాత ఆయన వైపు చూస్తూ వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి విధానంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా తన పని అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకొని ఆయనకు అప్పగించుకొని ఆయన వైపు చూస్తూ వచ్చినప్పుడు అటువంటి గొప్ప యుద్ధము కూడా మరి విజయవంతముగా దేవుడు చేస్తూ వచ్చాడు. గొప్ప విజయమునిచ్చాడు. వారు ఏమాత్రము కూడా మరి కత్తిని ఉపయోగించలేదు, డాలును ఉపయోగించలేదు, మరి ఏమి ఉపయోగించకుండానే వారు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తూ వచ్చారు. అయితే ఏం చేస్తూ వచ్చారు అంటే, దేవుని సన్నిధిలో వారు దేవునిని ఆరాధిస్తూ వచ్చారు. దేవునిని వాళ్ళు కీర్తిస్తూ వచ్చారు, ఘనపరుస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తూ వచ్చారో దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు, దేవునికి మొట్టమొదట ప్రాముఖ్యత ఇచ్చి ఆయన వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు మన పక్షంగా దేవుడే కార్యము చేస్తాడు. మన పక్షంగా దేవుడే యుద్ధము చేస్తాడు. మన పక్షంగా దేవుడే అన్ని విషయాలలో కూడా మనకు విజయాన్ని అనుగ్రహించగలడు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు మన ఉద్దేశాలన్నీ కూడా సఫలము చేయబడతాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకొకటి ప్రియులారా, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూసారా ప్రియులారా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, దేనిని గురించి కూడా మీరు చింతపడవద్దు. ఏ విషయంలో గురించి కూడా మీరు చింతపడవద్దు. అది చిన్న సమస్య, పెద్ద సమస్య, అది కుటుంబంలో ఉన్నటువంటి సమస్య, లేకపోతే సేవలో ఉన్నటువంటి సమస్య, లేకపోతే నువ్వు పనిచేస్తూ ఉన్నటువంటి మరి నువ్వు పనిచేసేటువంటి స్థలంలో ఉన్నటువంటి సమస్య, నువ్వు కాలేజీలో ఉన్నటువంటి సమస్య, స్కూల్లో ఉన్న సమస్య, లేకపోతే అది ఆఫీసులో ఉన్నటువంటి సమస్య, అది ఏదైనా కావచ్చు. దేనిని గురించి కూడా చింతపడవలసిన పని లేదు. దేనిని గురించి కూడా ఆలోచించవలసినటువంటి పని లేదు. మనం ఏం చేయాలంటే, ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా మన విన్నపలన్నిటిని కూడా దేవునికి తెలియచేస్తూ వచ్చినప్పుడు దేవుడే మన విషయంలో అద్భుతమైనటువంటి కార్యము చేయగలుగుతాడు.
దేవుడే మన పక్షంగా విజయమును అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి మన పనులన్నీ ఆయనకు అప్పగిస్తూ వచ్చినప్పుడు, ఆయన మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు ఆయన మన పక్షంగా గొప్ప మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. అలాగున ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా పనుల భారం అంతా కూడా మీ మీద వేయటానికి, మీకు అప్పగించుకోవడానికి మాకు సహాయం చేయండి. అనేక సార్లు మా అంతట మేమే మా జ్ఞానంతో, మా యొక్క తెలివితేటలతో, మా శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి మేము పని చేయాలని మేము చూస్తూ ఉన్నాం. తద్వారా అది నష్టానికి గురవుతూ ఉంది, అక్కడ అపజయం కలుగుతూ ఉంది. కాబట్టి ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పనిలో మీ మీద ఆధారపడి నీ వైపు మేము చూడగలిగినట్లుగా కృప చూపించండి ప్రభువా. నాయన, ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వారికి మీరే సహాయం చేయండి నాయన. వారి అక్కర తీర్చిన అవసరతలు తీర్చండి, మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి దేవా. నాయన, ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి దేవా. మీరే సహాయం చేయండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట, ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.